కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్ళడానికి సంబంధించి మళ్ళీ ఒక చర్చ జరుగుతోంది. నిజానికి అది ఆల్మోస్ట్ ఆగిపోయినట్లే మనం భావించాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని, జాతీయ రాజకీయాల స్వరూపాన్ని మొత్తం మార్చిపారేయాలని, ఈ దేశాన్ని అమెరికా కంటే అగ్రరాజ్యంగా మార్చిపారేయాలని కేసీఆర్ కలలుగన్నారు. మోడీ ఎంత, మోడీ ఏమిటి, బోడీ ఏమిటి అని మాట్లాడుతూ తనకు మించిన జ్ఞానం మరొకటి లేదని, ముఖ్యంగా అంటే దేశంలో ఉన్న సహజ వనరులు కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి తనకున్న పరిజ్ఞానం, రాజకీయ అవగాహన, రాజకీయ అనుభవం, చాణక్యం, వీటన్నిటితో జాతీయ రాజకీయాల్లో తాను ఒక ముద్ర వేయాలని ఆయన అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి పారేశాడు. సరే, భారత రాష్ట్ర సమితి పేరు మార్చిన తర్వాత ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. అది ఒక్కడు కూడా ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. ఆయన భారత రాష్ట్ర సమితి పెట్టడానికి ముందు ఫెడరల్ ఫ్రంట్ అని కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేశాడు. అది కాస్త మూలకు పడింది. ఆ తర్వాత తానే స్వయంగా ఒక జాతీయ పార్టీ పెట్టాలని అనుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి చర్చ ఎందుకు జరుగుతోంది అంటే, ఈ చర్చకు మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు కవిత దీన్ని శ్రీకారం చుట్టారు. ఈ చర్చకు మీరు ఏమి పీకారని జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలనుకున్నారు, జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకున్నారు, మీరు ఏం పీకారని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మార్చారు. బీఆర్ఎస్గా పేరు మార్చినప్పుడే నేను అభ్యంతరం చెప్పాను అని కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. సో దాంతో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని అందుకున్నారు. అటు బీజేపీ రఘునందన్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏర్పాటు ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఏం మాట్లాడారో మనం మళ్ళీ ఒకసారి విందాం. ఎందుకంటే చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ విషయం గురించి ఆయన చెప్పినా అది కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కనుక ఆ ఇంట్రెస్టింగ్ ఉన్న పాయింట్స్ అంటే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, చేసిన ప్రసంగంలో కొన్ని పాయింట్స్ నేను వినిపిస్తాను. వాడుకోవటం లేదు, భగవంతుడు ఇచ్చినటువంటి సహజ వనరులు. హ్యూమన్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉండేది అత్యంత విలువైనటువంటిది మానవ సంపద. 52% యువత కలిగి ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేదు. వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నాం, వాళ్ళని మతోన్మాదనం చేస్తా ఉన్నాం, మనందరం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి ఇట్లే కొనసాగితే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశంలో. ఎక్కడనో ఒక ప్రారంభం దీనికోసం కావాలి, ఎక్కడనో నాంది ప్రస్తావన జరగాలి. తప్పకుండా డెఫినెట్గా అది మన నుంచి ప్రారంభం కావడం అనేది ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది. 100కు 100% దేశాన్ని ఎడ్యుకేట్ చేయడం, అన్ని రకాలుగా ముందుకు పోవడం, తప్పకుండా ప్రజలకు ఎట్లెట్ల విషయాలు తెలుస్తాయో, తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లెట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం. ఉత్తమమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం, ఉత్తమమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం అద్భుతమైనటువంటి రైతాంగం ఉండి మనం ఇవాళ మెక్డొనాల్డ్ బర్గర్లు, పిజ్జాలు తింటూ ఉన్నారు మన పిల్లలు. వాస్తవానికి మనకున్న భూములకు, మనకున్న నీళ్లకు, మనకున్న రైతులకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైనే ఇండియాలో ఉండాలి. అట్లాంటి డిమాండ్ రావాలి. చాలా 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 అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, అంకిత భావంతో మనం ఏదైతే పనిచేసినామో అదే భావంతో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యం, ఈ దాష్టికం సమసిపోవాలంటే ఈరోజున్న మొత్తం వాటర్ పాలసీ రద్దయి వండర్ఫుల్ ఎక్సలెంట్
కొత్త వాటర్ పాలసీ ఇండియా కోసం డ్రాఫ్ట్ కావాలి. దానికోసమే బీఆర్ఎస్. చాలా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని స్థూలంగా ఒక మాట నేను చెప్తాను. ఆర్థిక విధంగా కూడా మనం అనేక రంగాలుగా పురోగమించే అవకాశం ఉంది. ఉజ్వలమైనటువంటి ఉచ్చస్థాయికి చేరుకునే సంపూర్ణ అవకాశాలు ఉన్న దేశం తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల విలవిల్లాడుతాం. ఫారిన్ ఎక్స్చేంజ్ నిధుల కోసం ఆవురావుమని బాధలు పడతావు. ఆ నిల్వలు తరిగిపోతా ఉన్నాయి. అమెరికన్ డాలర్ ముందు మన రూపాయి విలువలబోతా ఉంది. 82-83 రూపాయలకు పడిపోయిందంటే అంతకన్నా హీనం దీనం ఇంకోటి ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఇండియా నీడ్స్ టు డ్రాప్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ టు ద కంట్రీ, ఏ న్యూ వాటర్ పాలసీ టు ద కంట్రీ. అద్భుతంగా 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశంలో అపారమైన నీళ్ల సంపద, అపారమైన బొగ్గు, అపారమైన సోలార్ ఇన్సిడెంట్స్ అంటే సహజంగా వచ్చేటువంటి కరెంటు వాడుకునే అవకాశాలు కూడా ఏ దేశంలో లేనంత అవకాశం మన దగ్గర ఉంది. ట్రెమండస్ సోలార్ ఇన్సిడెంట్స్ ఉంది. అద్భుతమైన నదులు ఉంది. జల విద్యుత్ ఇంకో 1,00,000 మెగావాట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలుండి దేశంలో ప్రజలకు కరెంటు దొరకదు. నదులలో నీళ్లుండి మంచినీళ్ళు దొరకవు. ఇంకా దీని మీద తమాషాలు, స్టోరీలు, కథలు మనం వినాలి. ఎన్ని రోజులు విందాం? నీళ్లు ఉంటాయి, మనకు రావు. సంపద ఉంటుంది, మనకు రాదు. కరెంటు మనకి ఇయ్యంగా ఇంకా పక్క దేశాలకు ఇచ్చేంత అవకాశం ఉంటుంది, కానీ మనకే గతి ఉంటుంది. అదేవిధంగా న్యూ పవర్ పాలసీ విల్ బి డ్రాఫ్టెడ్ ఫర్ ద కంట్రీ. అండ్ రైతాంగం నెలల తరబడి ధర్నాలు చేసే దిక్కుమాలిన పరిస్థితులు. ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి రైతాంగం ఉంది. చాలా గొప్పగా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కంట్రీ నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ అగ్రికల్చర్ పాలసీ టు ద కంట్రీ. అట్లానే న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ. తెలంగాణకు హరితహారం పేరిట గొప్ప హరిత విప్లవాన్ని మనం తెచ్చాం. ఆ మాత్రం చేసినా కూడా దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి రైట్. ఇంకా ఆయన చాలా చాలా మాట్లాడాడు. సో దాంట్లో మీరంతా విన్నారు. అంటే జకీర్ టాకీస్ వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసీఆర్ కామెంట్స్ విన్నారు. అందులో ఆయన చెప్తున్నది ఏమిటంటే భారతదేశంలో ఒక కొత్త విద్యుత్ పాలసీ, కొత్త వ్యవసాయ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, అలాగే కొత్త జలవనరుల పాలసీ, కొత్త ఆర్థిక పాలసీ, ఇంకా రకరకాల పాలసీస్ అన్నీ కూడా కొత్తగా రూపకల్పన చేయనున్నట్లుగా కూడా ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ ఆయన మాట్లాడిన మొత్తం గనక ఒకసారి మనం స్థూలంగా అనలైజ్ చేయదలుచుకుంటే ఆయన ప్రధానమంత్రి కావాలనుకున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి అయితే తప్ప ఈ రకమైన వ్యవహారాలు, నిర్ణయాలు జరిగే అవకాశం లేదు. కనుక ప్రధానమంత్రి పదవిపైనే ఆయన ఆశలు పెట్టుకున్నట్లుగా మనకు కనిపించింది ఆ సమయంలో. సరే, తీరా చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షంలోకి నెట్టిపారేయడంతో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమైపోయారు. సరే, మధ్యలో అడపదడప చతుర్మదురుగా ఏదో తెలంగాణ భవన్కు రావడమో, లేకుంటే పార్టీ నాయకుల్ని తన దగ్గరికి రప్పించుకొని వాళ్ళతో మాట్లాడడము, సమీక్షించడం వగైరా ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని దృశ్యాలు. బట్ యాజ్ ఆఫ్ నౌ కేసీఆర్ అయితే క్రియాశీల రాజకీయాల్లో లేరు. జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెడదాం, అసలు తెలంగాణ రాజకీయాల్లోనే క్రియాశీలంగా లేరు. అంటే ఆయన ఎంత నిరుత్సాహానికి గురయ్యాడో ఆలోచించండి. ఆయన ఇప్పుడు జనరల్గా మనకు ఒక నానుడి ఉంది. అంటే ఏదైతే మనకు సాధ్యం కాదో, సాధ్యం కాని వ్యవహారాల గురించి ఎక్కువగా మాట్లాడము, లేకపోతే దాని గురించి ఆలోచించడం అనవసరం. అది గాల్లో దీపం పెట్టడం లాంటిదే. కేసీఆర్ చేసిన పని అదే. తెలంగాణలో 2 సార్లు ప్రజలు అధికారం కట్టబెట్టిన కారణంగా ఇక తెలంగాణ మొత్తం ఏమంటాం మనం, అన్ని రంగాల్లో పూర్తిగా అభివృద్ధి జరిగిపోయింది కనుక ఇక తెలంగాణలో చేయవలసిందేమీ లేదు. కాబట్టి ఇక జాతీయ రాజకీయాలు అయితే బెటర్. జాతీయ రాజకీయాల్లో అయితే తన సత్తా చాటవచ్చని అనుకున్నాడు. మనందరికీ తెలుసు, ఆయన బీఆర్ఎస్ పార్టీ స్థాపించే సమయంలో పక్కనున్న
కర్ణాటకకు చెందిన జేడీఎస్ నాయకుడు కుమారస్వామి, అట్లాగే యూపీకి చెందిన అఖిలేష్ యాదవ్ వగైరా వగైరా చాలామంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు రావడము, వాళ్ళను రప్పించడము, కలవడము ఇవన్నీ జరిగాయి. ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఇనాగ్రేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఏం పని చేస్తున్నాయో, ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏమిటో మనకి ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే నేల విడిచి సాము చేయడం అనేది సరైనది కాదు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కు విడదీయరాని ఒక అనుబంధం ఉంది. ఆయన ఆ లింకును తెగ్గొట్టుకొని అంటే తను తెంచుకొని ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాడు. అంటే తనను తాను ఎక్కువగా ఊహించుకున్నాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఫలితాలు రివర్స్లో వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 0 ఫలితాలు వచ్చాయి. దాంతో ఆయన పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినట్టు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.